ఓం నమో వెంకటేశాయ. మా భక్త ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో కాకరకాయతోటి చాలా చాలా టేస్టీగా ఉండే ఒక మంచి వెరైటీ కాయల పడంగా చెప్తాను. కాకరకాయ అంటే చాలామందికి భయం, చేదు అని చెప్పి. ఆ చేదు కూడా లేకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను. ఇదిగోనండి, ఈ కాకరకాయలన్నింటినీ కూడా అంటే పెద్దవి తీసుకున్నాను, అందుకని ఇవి ముక్కలు చేసుకున్నాను చిన్న చిన్నగా. మీరు చిన్న చిన్న కాకరకాయలు దొరికితే వాటిని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. వీటిని మాత్రం నేను ఇలా ముక్కలు చేసుకున్నాను అనమాట. అది ఎలా చేసుకోవాలో ముక్కలు చూపిస్తున్నాను. చూసారా, ఇటు మళ్ళా ఇలాగా 2 సైడ్స్ కూడా కట్ చేసుకుంటే మొత్తం కాయ అంతటికి కూడా టేస్ట్ అంటుకుంటుంది. ఇప్పుడు కూరలో స్టఫ్ ఇది చూపిస్తాను. మిక్సీతో పని లేకుండా 1 కప్పు శనగపిండి, 1½ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, ఈ 3 కలుపుకొని దాంట్లో 3 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అవి కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టఫ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా రెడీ అయింది కదా. కాకరకాయలన్నీ ఇలా మునిగేలాగా నీళ్ళు పోసుకోండి. దీంట్లో పెరుగు కూడా ఇలా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం స్టఫ్ చేసినప్పుడు అందులో కూడా సాల్ట్ వేసాము. సో దానికోసం అని చెప్పి ఇందులో కొంచెం అంటే ఆ వాటర్తో పాటు కొంచెం ఎలాగైనా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి, రుచి అంటుకుంటుంది అన్నమాట ముక్కలకి. మూత పెట్టుకోండి అని చెప్తాను. చూడండి, ఒక హాఫ్ దాకా ఉడకాలి. అంటే మరీ పూర్తిగా ఉడికిపోయేదాకా ఉంచితే మీకు కారం పెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వేయించుకోవాలి కదా, ఆయిల్లో కూడా వేయించుకుంటాం కాబట్టి ఆ రిమైనింగ్ ఆయిల్లో వేయించుకోవచ్చు. మనం ఒక హాఫ్ దాకా ఉడికితే చాలు అన్నమాట. ఇది చూసారు కదా, ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి దాంట్లో స్టఫ్ పెట్టేసుకుందాం. కాకరకాయలు మీకు డైరెక్ట్గా చేదు ఇష్టం ఉన్న వాళ్ళు అనుకోండి, దాన్ని మళ్ళీ సపరేట్గా ఉడకబెట్టక్కర్లేదు అనమాట. డైరెక్ట్గా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత స్టఫ్ అంతా ఇలా రెడీ చేసుకుని డైరెక్ట్గా మూకుళ్ళు వేసేసుకోవచ్చు. ఇవ్వండి, ఇప్పుడు ఇవి సగం వరకు ఉడికిపోయాయి. దీంట్లో ఇప్పుడు ఈ స్టఫ్ పెట్టుకుందాం. ఇలాగా మొత్తం అన్నిట్లోనూ స్టఫ్ చేసుకోండి. వేడివేడిగా ఉన్నాయి కదా, అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుని అందులో స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుని కొంచెం వేగనివ్వాలండి. అంటే మనం సగం వరకే ఉడకబెట్టాం కదా, మొత్తం అంతా ఉడికేదాకా చక్కగా రంగు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. సూపర్గా ఉండే టేస్టీగా ఉండే కాకరకాయ కాయల పడంగా కూర రెడీ అండి. మజ్జిగ వేసి ఉడకబెట్టాం కదా, మీకు అసలు చేదే ఉండదు, చాలా బాగుంటుంది కూర. చేదు ఇష్టమైన వాళ్ళైతే మామూలుగా చెప్పాను కదా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మజ్జిగ వేసుకొని ఉడకబెట్టుకునే అవసరం లేకుండా డైరెక్ట్గా కూరుకొని స్టఫ్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. సో సూపర్గా ఉండే కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.